దానికి శాశ్వతంగా మనం అవుట్లెట్ అనేది ఏదో ఒక మార్గం చూపించకపోతే ఇంకా వాళ్ళ జీవితకాలం పాపం అక్కడి నుంచే వాటర్ లో లెవెలింగ్ కాబట్టి ట్రైన్ కలిపాము. ఇట్లా 4 వెంటలు ఉన్నాయి ఈ హైవేకి. ఈ 4 వెంటలకి దాని నుంచి మనం కనెక్ట్ చేస్తే ఒక్క చుక్క పట్టకూడదు. కానీ పర్వాలేదు అని అరేంజ్ చేసుకున్నాను. కళ్యాణ మండపం పెట్టాం మేడం. కోసం వాడు ప్రాణం పెట్టాడు. కోతులు పడిపోయి ఉంటాయి, కొన్ని పాములు వస్తుంటాయి, కొన్ని పైనుంచి కొట్టుకొని ఏదైనా చీలలు లాంటివి వస్తాయి. మీకు తెలియదు ఏం జరుగుతుందో. ఆ స్తంభాలు నానిపోయి ఉన్నాయి, కింద పడవచ్చు. ఏదైనా ఉన్నప్పుడు ఆలోచించే కదా చెప్తారు. లోపల ఎవరున్నారో వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి రిలీఫ్ క్యాంప్లో ఉండండి. మళ్ళీ కూడా ట్యాంక్ మేడం, ఇది ట్యాంక్ బండిది, అదొక ట్యాంక్, ఇదొక ట్యాంక్, ఇది కోప్ మేడం. ఇదంతా మనకి అందదు మేడం. ఇది కూప్ అంటే మీకు ఈ మట్టి దువ్వి ఈ బండి పాము చేశారు. పట్టలే ఆ చెట్లు కానీ ఆ చెట్లు సరిద్ది అనమాట. ఇదైతే ఎదురు ఊరిని కడుపుని మేత పక్కన వాడుకోవడానికి అట్లా ఇది ప్రిఫరబుల్. ఇది ప్రైవేట్ ల్యాండ్ ఉంది, వాళ్ళు ఏదో మాట్లాడి సెటిల్ చేస్తే అవుతుంది.